కార్తీక దీపం ఏప్రిల్ 22 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, జో గురించి దశరథ్, దాసు, కార్తీక్ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక దాసు అయితే జోష్న గురించి ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏం చేయాలో ఆలోచిద్దామా? ఇలాగే బాధపడుతూ కూర్చుందామా మావయ్య అంటాడు కార్తీక్. ఇంతవరకు నేను సీరియస్‌గా తీసుకోలేదల్లుడు. జోష్న ఏమైనా నాటకం ఆడుతుందా అనుకున్నా. మీ కూతురి మీద ఆశలు వదిలేసుకోండి అని ఆ కిడ్నాపర్ చెప్పడంతో మా అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నీ కూతురు పురిట్లోనే చనిపోయిందిరా అని మా అమ్మ నాతో చెప్పింది. నా కూతురు బతికే ఉందని నాకు తెలుసు. ఎందుకంటే నా కూతురు నా కళ్ళ ముందే ఉన్నా తండ్రిని కాలేను కదా! ఈ రోజు నిజంగానే అది చచ్చిపోతుందని భయమేస్తుందల్లుడు అంటూ ఏడుస్తాడు దాసు. జోష్నకు ఏం కాదు మామయ్య అంటాడు కార్తీక్. ఏమైనా అయితే చచ్చిపోయిన మీ అత్త నన్ను క్షమించదురా అంటూనే అక్కడే ఉన్న దశరథ్తో అన్నయ్య నా కూతురిని కాపాడన్నయ్య అంటాడు దాసు. దాసు అలా ఏడుస్తూ అడిగేసరికి దశరథ్ బాధగా ఏరా నీకే కాని దాని మీద నాకు ప్రేమ లేదనుకున్నావా? ఈ భూజాలం మీద దానిని ఎత్తుకొని పెంచాన్రా. జోష్న నీ కూతురు అని తెలిసాక కూడా దాని మీద ఉన్న ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు. నిజం తెలియక నా భార్య బయటకు ఏడుస్తుంటే, నిజం తెలిసి నేను లోపల ఏడుస్తున్నాన్రా. 30 కోట్లు కాదురా, నా యావదాస్తిని రాసివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. డబ్బులు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాడి నుంచి మళ్ళీ ఫోన్ కాల్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను అంటాడు. దశరథ్ అంత ధైర్యం చెబుతూనే దాసు మాత్రం ఏడుస్తూనే ఉంటాడు. ఎలాగైనా నా కూతురిని కాపాడన్నయ్యా అంటూ ఏడుస్తుంటాడు దాసు. ఆ మాటలు వింటూ వచ్చిన శివనారాయణ షాక్ అవుతూ, నీ కూతురిని కాపాడాలా? నిన్నే దాసు అడిగేది అంటూ ప్రశ్నిస్తాడు. దీంతో కార్తీక్, దాసు, దశరథ షాక్ అవుతారు. మామయ్య ఏదో బాధలో మాట్లాడుతుంటే నువ్వేంటి తాత ఇలా అడుగుతావు అంటూ కవర్ చేస్తాడు కార్తీక్. అది కాదురా దాసు, నా కూతురు అని ఏదో అంటున్నాడు కదా అని శివనారాయణ మాట్లాడుతుండగానే నీ కూతురిని ఎలాగైనా కాపాడాలన్నయ్య అని ఏడుస్తున్నాడు. ఎందుకంటే తప్పు చేశానని తను బాధపడుతున్నాడు కాబట్టి అంటూ మధ్యలోనే ఆన్సర్ ఇస్తాడు కార్తీక్. కార్తీక్ అలా చెప్పగానే తాత, దాసు ఏం తప్పు చేశాడు అని అడుగుతాడా శివనారాయణ. పోలీసులకు చెబితే నీ కూతురిని చంపేస్తామని ఆ కిడ్నాపర్ చెప్పాడు కదా. అది తెలియక మామయ్య పోలీసులకు తీసుకొచ్చాడు కదా. అది ఆ కిడ్నాపర్‌కు తెలిసి నీ కూతురి మీద ఆశలు వదిలేసుకో అని అన్నాడు. ఇదంతా జరగడానికి కారణం నేనే కదా అని దాసు మామయ్య బాధ అంటాడు కార్తీక్. ఇదంతా మా కర్మ. ఎవరు తప్పించగలరు? అనుభవించాలి అంటూ శివనారాయణ. ఇక కార్తీక్, దశరథ్, శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోయినా దాసు ఏడుస్తూనే అలా ఉంటాడు. దాసు ఏడవడం గమనిస్తూ దగ్గరకు వచ్చిన పారు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. జోష్న గురించే అమ్మా అని దాసు అంటాడు ఎమోషనల్ గా. దాంతో పారు షాక్ అవుతుంది. ఆవేశంగా ఒరేయ్ నిజం చెప్పరా, జోష్నే నీ కూతురు కదా, నాతో అబద్ధం చెప్పావు కదా, నువ్వు ఇంతలా ఏడుస్తున్నావంటే జోష్న నీ కూతురే అని అనుమానంగా అడుగుతుంది పారు. దాంతో దాసు కంగారు పడి కవర్ చేస్తూ ఏమ్మా నీకు బాధ లేదా అని అడుగుతాడు దాసు. ఏదో కాస్తుందిరా అంటుంది పారిజాతం. పారు అలా అనగానే దాసు కవర్ చేసుకుంటూ నాకు కూడా నీలాంటి బాధే ఉందమ్మా. అన్నయ్య వదిన ఏడుస్తుంటే మనకెందుకులే అని అనుకోగలనా? జోష్న అన్నయ్య కూతురమ్మా. ఈ ఇంటికి మనం చాలా రుణపడి ఉన్నామమ్మా. ఈ ఇంటి వారసురాలికి ఏం కాకూడదు అని కార్చే కన్నీళ్లు కూడా రుణం తీర్చుకోవడమే కదా అని అంటాడు దాసు. అవునురా, సుమిత్ర బాధ చూస్తుంటే నాకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అంటుంది పారిజాతం. అమ్మా జోష్న క్షేమంగా రావాలి, ఆ దేవుడిని కోరుకుందామమ్మా అంటాడు దాసు. ఇక దాసు మాటల్ని నమ్ముతుంది పారు. ఇక మరునాడు ఉదయాన్నే దశరథ్ వాళ్ళు హాల్లో ఉంటారు. ఇంతలో దాసు తీసుకొచ్చిన పోలీస్ ఆఫీసర్ తో పాటు శివనారాయణ పిలిచిన స్పెషల్ ఆఫీసర్ కూడా వస్తారు. సుమిత్ర ఏడుస్తూనే ఉంటుంది. దీప, కార్తిక్ అంతా అక్కడే టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే స్పెషల్ ఆఫీసర్ కిడ్నాపర్ వివరాలు తెలియలేదని చెబుతాడు. దీంతో బాధతో రెచ్చిపోతుంది సుమిత్ర. మీరెవరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఏవండి వాడు అడిగిన డబ్బు ఎక్కడా? నేనే వెళ్ళి నా కూతురిని తెచ్చుకుంటాను అంటూ ఏడుస్తుంది సుమిత్ర. సుమిత్ర నేను ఏ ప్రయత్నం చేయలేదు అనుకోకు. కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేశాను అని చెబుతుండగానే డబ్బు లగేజీ పట్టుకొని ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు శ్రీధర్. నువ్వు అడిగిన డబ్బు తీసుకువచ్చాను బావా అంటాడు శ్రీధర్ దశరథ్తో. మీరు డబ్బు ఇవ్వడానికి సిద్ధపడ్డారా అని స్పెషల్ ఆఫీసర్ అడుగుతాడు. దాంతో శివనారాయణ మరి మమ్మల్ని ఏం చేయమంటారు? మా మనవరాలు కిడ్నాప్ అయి 24 గంటలు గడిచిపోయింది. ఒక రాత్రి గడిచిపోయింది. ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. కనీసం నా మనవరాలని తీసుకెళ్లడం ఏ సీసీ కెమెరాలోనూ రికార్డ్ కాలేదంటే వాడు ఎంత దూరం తీసుకెళ్లలేదు అనిపిస్తుంది అంటాడు శివనారాయణ. అవును తాత, లోకల్ గానే ఎక్కడో దాచిపెట్టి మనల్ని బెదిరిస్తున్నాడు అంటాడు కార్తీక్ నమ్మకంగా. మీకు ఫోన్ రాగానే డబ్బు ఎక్కడికి పంపాలో అడగండి. అక్కడకు నేను స్పెషల్ టీం ను పంపిస్తాను అంటాడు పోలీస్ ఆఫీసర్. ఎందుకు నా కూతురిని చంపడానికా అంటూ నిలబడేందుకు ట్రై చేస్తూ పడిపోతుంది సుమిత్ర. అప్పుడే దీప పట్టుకుంటుంది. వదులు, నేనేం పడిపోన్లే. ఒకవేళ నేను చచ్చిపోయినా అది నా కూతురిని చూసిన తరువాతే అంటూ ఏడుస్తుంది సుమిత్ర. ఎందుకు సుమిత్ర అలాంటి మాటలు మాట్లాడతావు అంటుంది పారిజాతం. బాధ అలాంటిదమ్మా అంటాడు దాసు.
మామయ్య జోష్నకు ఏం కాదు అంటాడు కార్తీక్. నిన్నటి నుంచి నువ్వు ఇదే మాట చెబుతున్నావురా. జోష్నను తీసుకువచ్చే బాధ్యత నాది అన్నావు. ఎక్కడ నా కూతురు చెప్పరా, నా కూతురు ఎక్కడా అంటూ కార్తీక్ ను ప్రశ్నిస్తుంది సుమిత్ర. దాంతో కార్తీక్ మౌనంగా ఉండిపోతాడు. కిడ్నాపర్ కాల్ చేస్తే డబ్బులు తీసుకుని నేను వెళ్తా అని పోలీస్ ఆఫీసర్ అనడంతో రెచ్చిపోతుంది సుమిత్ర. దయచేసి నా కూతురిని చంపకండి. ఆ కిడ్నాపర్ కు జోష్న ఒక ఆడపిల్ల, కానీ మాకు జోష్నే సర్వస్వం. నా కూతురిని నా కళ్ళ ముందుకు తెచ్చిన తరువాత మీరు వాడిని ఏం చేస్తారో నాకు అనవసరం. కానీ అంతవరకు మీరు వాడిని రెచ్చగొట్టకండి అంటుంది సుమిత్ర. ఇక వైరా జో చుట్టూ చాలా మంది రౌడీలను తీసుకొచ్చి పెడతాడు. ఇంతమందిని ఎందుకు తెప్పించావంటుంది జో వైరాతో. సెక్యూరిటీ కోసం. మీ వాళ్లకు సర్లే కాల్ చేయమంటావా అంటాడు వైరా. చెయ్యి, ఆ పాటికి నీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటారు. డబ్బు కూడా సిద్ధం చేసుకునే ఉంటారు అంటుంది జియో నమ్మకంగా. వెంటనే వైరా, నాకో డౌట్, నువ్వు నిజంగానే దశరథ్ కూతురువేనా అంటాడు. బిత్తరపోతుంది జియో. పక్కనే ఉన్న వైరా పిఏ కూడా నాకు అదే డౌట్ సార్, కాదేమో అని అంటాడు నమ్మకంగా. వెంటనే జియో, మీ డౌట్స్ పక్కన పెట్టి ముందు పని చూడండి, లేదంటే కోట్లు రావు అని మాట మార్చేస్తుంది. ఇక వైరా దశరథ్ కి కాల్ చేయడంతో నా కూతురు ఎలా ఉంది అంటాడు దశరథ. క్యాష్ రెడీ, ఆ పక్కన పోలీసులను పెట్టుకుని డ్రామాలాడింది చాలు, నాకు ఎవడి గొంతు వినబడినా నీ కూతురు గొంతు కోస్తాను అని వైరా అనడంతో అందరూ షాక్ అవుతారు. నువ్వు ముందు డబ్బులు తీసుకొని కారులో బయలుదేరు, ఎక్కడికి రావాలో చెబుతాను, అనవసరమైన పనులు చేయకు, ఎందుకంటే నీ కూతురు నా దగ్గర ఉంది అని వార్నింగ్ ఇస్తాడు వైరా. దాంతో కంగారుగా కారులో డబ్బులు తీసుకొని బయలుదేరతాడు దశరథ. ఆ వెంటనే పోలీసులతో ఫాలో అవుతాడు దాసు. మరోవైపు కార్తీక్ తో కలిసి కార్తీక్ స్కూటీ మీద పారిజాతం కూడా బయలుదేరుతుంది. కాస్త దూరం వెళ్లేసరికి దశరథ్ కి కాల్ చేసిన వైరా కారు ఆపి దిగి ముందుకు నడు అని చెబుతాడు. దశరథ్ కారు ఆపుతాడు. పక్కకు వెళ్లి ఆగి వైరాతో మాట్లాడుతుంటాడు. పోలీసుల కారు, కార్తీక్ బండి కాస్త దూరంలో ఆగిపోతాయి. దశరథ్ ని గమనిస్తూనే ఉంటారు అంతా. ఇంతలో వైరా మనిషిని దశరథ్ వేసుకొచ్చిన కారుని తీసుకొని వెళ్లిపోతాడు. ఇక వైరా ఫోన్ కట్ చేస్తాడు. కారులో 30 కోట్లున్నాయి కాబట్టి జో సేఫ్ గా రావాలి కాబట్టి వెంటనే దశరథ్ దాసు ఉన్న కారు ఎక్కుతాడు. అందులో పోలీసులు కూడా ఉండడంతో అంతా కలిసి ఆ కారును ఫాలో చేస్తారు. వాళ్ళ వెనుకే పారు కార్తీక్ బయలుదేరతారు. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.